బబ్లు, ఏంటమ్మా? చదివింది చాలే గాని రండి భోంచేద్దాం. అక్కెక్కడుంది? ఏమో నాకు తెలీదు. సరే బయట ఉందేమో, వెళ్ళి పిలుచుకురారా. అలాగే. వెళ్ళు. అక్క ఇక్కడున్నావా? పదక్క భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను. అమ్మ పిలుస్తుందక్క, అందరం కలిసి భోంచేద్దాం. పదక్క వెళ్దాం. ఏయ్, నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తున్నావు? వెళ్ళు. వేదా, ఎందుకు వాడి మీద కోపడుతున్నావు? నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం. నువ్వైనా నాతో రియల్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, లేకపోతే టైం పాసా? అలా మాట్లాడుతున్నావేంటి వేదా? ఏమో, ఎవరేంటో ఏం తెలియట్లేదు. ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఆవిడొక్కతే అర్థం కాలేదనుకున్నాను, కానీ ఇప్పుడు అంటే మా అన్నయ్య నిన్ను రిజెక్ట్ చేశాడనే కదా? ఏయ్, ఎవడి మీ అన్నయ్య నన్ను రిజెక్ట్ చేయడానికి? అసలు వాణ్ణి నేను ఇష్టపడితేనే కదా వాడు నన్ను రిజెక్ట్ చేశాడని బాధపడ్డానికి. వాడు చెప్పిన అబద్ధమే నువ్వెందుకు చెప్తున్నావమ్మా? నేను అబద్ధం చెప్పడం ఏంటంజీ? లేకపోతే ఏంటమ్మా? బాలుని నువ్వు ఇష్టపడ్డం లేదా? ఆయన గారికి ఇష్టం లేదు కదా నేనంటే. ఆ మాట వాడు ఇష్టపూర్వకంగా చెప్పింది కాదమ్మా. నీ మీద ఉన్న ఇష్టాన్ని, గుండెల్లో బాధని దాచుకుని వాళ్ళ అత్తయ్య మామయ్య ముందు నవ్వుతూ చెప్పిన ఒక అందమైన అబద్ధమమ్మా. అంజీ, అవునమ్మా. నీకు వాడంటే ఎంతిష్టమో నాకు తెలీదు, కాని వాడికి నువ్వంటే ప్రాణం. అవును వేదా, అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. మరి నాన్నతో అలా ఎందుకు? వాడికి పిచ్చి పట్టి అలా అన్నట్టున్నాడు. పిచ్చిపట్టి కాదమ్మా. నీకు అమెరికా సంబంధం వచ్చింది అనగానే వాళ్ల మామయ్య కళ్లల్లో ఆనందం చూసి, అది చూసి ఆనందపడిపోతున్న వాళ్ళ అత్తయ్యను చూసి, తను నిన్ను ఇష్టపడుతున్నాను అన్నమాట వాళ్లతో చెబితే వాళ్ల కళ్లల్లో ఉన్న ఆనందం ఎక్కడ దూరమైపోతుందో అన్న భయంతో నువ్వంటే ఇష్టం లేదని, తనకా ఉద్దేశం లేదని అబద్ధం చెప్పాడమ్మా. మంచి సంబంధం రా. పైగా అబ్బాయికి అమెరికాలో జాబ్ అంటున్నారు. ఇలాంటి సంబంధం వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదురా. మీరనుకుంటున్న ఇష్టం నాకెప్పుడూ లేదు మావయ్య. నువ్వు కాదంటున్నావు, కానీ నిజంగా వాడిది పిచ్చి అంజీ. వాళ్ళ ఆనందం కోసం నా ప్రేమను కాదనుకుంటున్నాడా? తన ప్రేమ కంటే వాళ్లే ఎక్కువ. ఆ దేవుడి కంటే వాడికి వాళ్ళ అత్తయ్య మామయ్యే ఎక్కువమ్మా. ఆ విషయం నీకూడా తెలుసు కదా. ఇప్పుడు తెలిసిందంజీ, వాడికి నేనంటే ఇష్టం లేదు, నా మీద వాడికా ఫీలింగ్ లేదు అని నాన్నతో చెప్పాడని తెలిసిన తర్వాత ఎప్పుడు దొరుకుతాడా, వాడి తల ఎప్పుడు పగలగొడదామా అన్నంత కోపంలో ఉన్నాను. కానీ వాడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నాకిప్పుడే తెలిసింది. కానీ ఏం లాభం? అత్తయ్య మావయ్య పెళ్లి వాళ్ళకి మాట ఇచ్చేశారు కదా. మాట ఇచ్చేస్తే వాళ్ళే పెళ్లి చేసుకోమని చెప్పు.